హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వర్షాల మూలంగా ఇంట్లో దండం కట్టి బట్టలు అయితే ఇలా ఆరేసానండి. ఇంకా అవన్నీ అయితే ఆరిపోయాయి అనమాట. నైట్ పూట ఉతికేసి పొద్దున్న పూట అయితే తీసేస్తున్నాను బట్టలు. ఇంకా ఏంటంటే పొద్దున్న నుండి సాయంత్రం వరకు బాగానే ఉంటుంది, తర్వాత వర్షం వస్తుంది అనమాట. అది కాక పైకి ఎక్కి దిగాలంటే కొంచెం డాగీస్ వెనకాల పడి వెనకాల పక్క సైడ్ వాళ్ళని అరుస్తూ ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను ఇంకా కొన్నే కదా ఉన్నదని చెప్పేసి అందులోనూ కొత్త డ్రెస్సెస్ కొన్ని తెచ్చాను. అవైతే వాష్ చేసి ఇంకా ఆరేసేసి అవన్నీ మడత పెట్టేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే బెండకాయ పులుసు చేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, కొంచెం అన్ని మెంతులు వేసుకోవాలి. ఇంకా అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు 2-3 దంచేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పులుసులో ఏంటంటే పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట. నేను పచ్చిమిరకాయలు పులుసు కూరల్లో ఎక్కువ తింటాను, అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట. అలాగే బెండకాయలని క్లీన్ చేసిన తర్వాత కొంచెం ములక్కాయ టైప్లో కట్ చేసి వేసుకోవాలి. బాగుంటుంది కూర ఇట్లా వేసుకుంటే. ఇది మా అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను అనమాట ఈ కూర నేను. కొంతమంది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు పోపు దినుసులు వేసిన తర్వాత. నేనైతే ప్రతి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయనండి. నాకు కొన్ని స్మెల్ ఇష్టం ఉండదన్నమాట కొన్ని కూరల్లో. అలాగే మా బాబు కూడా తినడు అనమాట, అందుకని చెప్పేసి ఇంకా వేయను. ఇక్కడ బెండకాయలు కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది పులుసు కూరల్లోకి. నేను ఎక్కువగా పులుసు కూరల్లోకి వేరుశనగ నూనె వాడతాను. ఈ టమాటాలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకొని కొంచెం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గిస్తే మెత్తగా మగ్గుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇట్లా నూనె దగ్గరికి వచ్చేంత వరకు కొంచెం ముక్కలు ఏంటంటే బెండకాయలు లేతగా ఉంటుంటే చిగురైపోతాయండి. కొంచెం అటు ఇటు కాకుండా ఉన్నాయి తీసుకొని మగ్గిన తర్వాత ఏంటంటే పసుపు వేసుకోవాలి. అలాగే కల్లుప్పు అయితే వేస్తున్నాను నేను, రాళ్ళుప్పు అంటారు కదా అదనమాట. సాల్ట్ కంటే కూడా పులుసు కూరల్లో రాళ్ళుప్పు అయితే చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ పడినట్లుందనమాట. ఇంకా కారం కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి అవి కారం పచ్చిమిరకాయలు అయితే మాత్రం కారం తగ్గించి వేసుకోండి, లేకపోతే మంట ఎక్కువైపోతుంది అనమాట. నేను ముందుగానే చింతపండు పులుసు అయితే నానబెట్టుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. మీరు కూడా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, నేను కట్ చేసిన ఏంటంటే 3/4 కేజీ బెండకాయలు అండి ఇవి. కార్తీక్ వస్తున్నాడు అందుకని చెప్పేసి నేనైతే బెండకాయలు కొంచెం ఎక్కువ వేసాను అనమాట. అవన్నీ కలిపిన తర్వాత చింతపండు పులుసు ఉంది కదా, పులుపుకి సరిపడా మీరు చింతపండు యాడ్ చేసుకొని నానబెట్టుకొని తీసుకోండి. నాకు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టాను నేను. పులుపు ఎక్కువ తినరు అనమాట శ్రీనివాస్ గారు, అందుకని తగ్గించే వేస్తాను మ్యాక్సిమం పులుపు అయితే. పులుసు కూరలు ఎప్పుడైనా సరే చిన్న బెల్లం ముక్క వేస్తే చాలా బాగుంటుందండి. అది లేకపోతే కొంచెం పంచదారనే వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది అనమాట. పులుపుని ఉప్పు కారాలు అవన్నీ కొంచెం అడ్జస్ట్ చేస్తాను అనమాట. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నానండి. ఇంకా చింతపండు యాడ్ చేసిన తర్వాత మూత అయితే పెట్టుకోవాలి. ఇక్కడే ఉప్పు కారాలు చూసుకోండి, మళ్ళీ తర్వాత ఉప్పు కారాలు సరిపోకపోయినా కారం వాసన వస్తుంది కర్రీ అయితే, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను నేను. నాకు ధనియాల ఫ్లేవర్ అంటే ఇష్టం, అందుకని నేను ప్రతి కర్రీలో ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. అక్కడ 3 సీసాలు కనిపిస్తున్నాయి కదా, ఒకటి పొడి మసాలా, ఒకటి జీలకర్ర పొడి, ధనియాల పొడి అనమాట పక్కన ఉంటాయి నాకు. కొన్ని కూరలు ఏంటంటే మసాలా వేస్తే బాగుంటుంది, అందుకని యాడ్ చేస్తాను. ఈ కూర చూసినప్పుడు ఏంటంటే చేపల కూర టైప్లో ఉందనమాట. ఇంకా నా దగ్గర కొత్తిమీర అయితే అయిపోయిందండి, పుదీనా అయితే ఉంటే అది వేసాను అనమాట. ఈ పులుసు దగ్గర అయ్యేంత వరకు గరిటతో కలుపుకోకుండా అడుగంటుకోకుండా మంచిగా కలుపుతూ కూరను అయితే చూసుకోవాలి. ఇంకా మీ దగ్గర నెయ్యి ఉంటే యాడ్ చేసుకొని, మా బాబు అయితే డైరెక్ట్గా నెయ్యి తిన్నాను, అందుకని కూరలో అయితే ఇట్లా యాడ్ చేస్తాను అనమాట. ఇలా పులుసుగా ఉంది కదా, నేను కట్టేసి మామూలుగా చూసినప్పుడు ఏంటంటే మొత్తం ఎనికిపోయింది అనమాట. మీరు కొంచెం పులుసుగా ఉన్నప్పుడే పొయ్యి అయితే ఆఫ్ చేసుకోండి, వేడికి ఏంటంటే మొత్తం ఎగిరిపోతుంది అనమాట. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ చూసుకోండి. ఇంకా ఇక్కడైతే ఇంకా మా బాబు స్కూల్కి వెళ్ళడం కోసం అని చెప్పేసి మొన్న అయితే శ్రీనివాస్ గారు అయితే ఇవి అట్టలైతే వేశారు బుక్స్కి. ఇంకా నేనైతే పేర్లు అవి రాస్తున్నాను అనమాట. ఇన్ని బుక్స్ అసలు నా చిన్నప్పుడు నేను 10th చదువుకున్నప్పుడు కూడా ఇన్ని బుక్స్ లేవండి, ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి. పాపం ఎలా మోస్తాడు ఏంటో. నేను అదే అడుగుతున్నాను, ఈ బుక్స్ అన్నీ నీవేనంటే అవును మమ్మీ, మళ్ళీ ఇంకా నోట్ బుక్స్ కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయంట. నేను 5th అయిపోయి 6th వచ్చాడనమాట. బుక్స్ చాలా ఉన్నాయండి అసలు. ఇన్ని బుక్స్ ఎలా మోస్తాడు ఏంటో. 2 బ్యాగ్స్ ఉంటాయి అనమాట, ఒకటి స్కూల్లో ఉంటుంది, ఒకటి ఇంటికి అయితే ఇస్తారు. ఎల్లో కలర్ ఏంటంటే వాడికి చాలా ఇష్టం అనమాట, ఎల్లో. అందుకని చెప్పేసి ఎల్లో కలర్ అయితే బుక్ చేసాము, వచ్చింది. ఇంకా బ్లాక్ అనేది స్కూల్లో పెట్టాం అనమాట. అటు ఇటు జరుపుతూ ఉంటారు కదా, మురికి అవుతుందని బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను నేను.
ఇదైతే అమెజాన్లో తీసుకున్నామండి, ఎల్లోది. ఇదైతే బ్లాక్ అయితేనేమో బ్లింకిట్లో తీసుకున్నాను. ఆర్డర్ పెట్టామన్నమాట, కొన్ని రాలేదు ఇంకా బ్యాగ్ అయితే. ఇంకా పొద్దున్నే స్కూల్ అని చెప్పేసి ఇంకా ఆ రోజు సాయంత్రం అయితే ఇంకా ఇవన్నీ పేర్లు రాసేసి తనకైతే ఇస్తున్నాను. ఏంటంటే పేర్లు రాస్తున్నాను కదా, అవన్నీ చెరిగిపోతున్నాయి. మా బాబు పేరు అది ఇంకా ఆరిందా లేదనేది చూసుకుంటున్నారు. చూసుకొని పక్కనైతే పెట్టాడనమాట. ఇంకా అటు ఇటు తిరుగుతున్నాడు. తన చేతిలో ఉన్నది ఏంటంటే ఇది అట్టేస్తుంటే ఉండట్లేదు అనమాట, పల్చగా ఉంది పేపర్. అందుకని చెప్పేసి మామూలుగా దానికైతే వేయలేదు. ఇంకా ఒక బుక్ అయితే పక్కన పెట్టేశారనమాట. నైట్ శ్రీనివాస్ గారు ఆఫీస్ నుండి వచ్చి 9ంటికి భోజనం చేసి మామూలుగా ఆయన మూవీ అలా చూస్తూ ఉంటారు అనమాట రోజు. ఇంకా చూసి 11:30కి అట్లా కూర్చుంటే మాకు ఈ బుక్స్ అన్నిటికి వేయడానికి 3 అయిందండి టైం. తెల్లవారుజామున 3 వరకు వేస్తూనే ఉన్నాం. ఇంకా కొంచెం లేట్గా పడుకున్నామని లేట్గా లెగ్స్ అనమాట. పిల్లల హాలిడేస్ కూడా అయిపోతున్నాయి కదా, మళ్ళీ పొద్దున్నే టిఫిన్లు ఇవన్నీ మామూలే. ఇంకా నేను కుక్ చేసే విధానం అయితే మీకు వీడియోలో తెలుస్తుంది. టిఫిన్ కర్రీస్ చట్నీలు ఇంకన్నీ హడావుడి అనమాట. వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా ఇది మామూలుగా షూట్ చేశాను. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డైలీ వ్లాగ్స్ పెట్టట్లేదు అంటున్నారు కదా, ఇదేనండి కారణం. స్కూల్ లేదు కదా, పొద్దుపోయే వరకు టీవీలు చూడటం, పొద్దుపోయిన తర్వాత పడుకోవడం, మళ్ళీ పొద్దుెక్కిన తర్వాత లేవడం అనమాట, ఇదే పని. ఇప్పుడు ఇంకా స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, పొద్దున్నే 5:30కి అట్లా లేవాల్సి ఉంటుంది, టిఫిన్లు అవన్నీ చేయాలి కాబట్టి. శ్రీనివాస్ గారు కూడా కాలేజీలో జాబ్ మానేశారని, ఇంకా శ్రీనివాస్ గారి పాత జాబ్ అయితే ఏదైతే ఉందో విజయవాడలో దానికైతే వెళ్ళారనమాట. కాలేజీలో ఏంటంటే కొంచెం చేయలేకపోతున్నారనమాట. మా బావగారు తీసుకొస్తారు కార్లో, కానీ ఆయన కాలేజీలో చేయడం ఇష్టం లేదని మానేశారనమాట. ఒక 3 months అట్లా చేసి మళ్ళీ పాత జాబ్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడైతే బుక్స్ అన్నీ చదువుతున్నాను అనమాట. నోట్ బుక్స్ అన్నీ ఒక దానిలో, టెక్స్ట్ బుక్స్ అన్నీ ఒక దానిలో పెడుతున్నాను. చాలా బుక్స్ ఉన్నాయండి, అసలు నేనే పైకి లేపలేకపోయాను అనమాట. బ్యాగ్ మా బాబు ఎలా మోస్తాడా అనిపించింది నాకైతే. ఇంకా సైకిల్ ఉంది కదా, ఇంకా సైకిల్ మీద పెట్టి తీసుకెళ్తారనమాట. ఇంక ఇక్కడైతే పుస్తకాలు వాటి మీద పేర్లు అవి రాసిన తర్వాత బాగా తలనొప్పి ఉంది, అందుకని టీ అయితే పెట్టుకుంటున్నాను. ఇది ట్రైపాడ్ అడ్డుకుంది అనమాట, అందుకని తగిలి పంచదార అయితే పోయింది. కొంచెం శొంఠి అట్లా వేసుకొని పెట్టుకుంటే ఏంటంటే కాస్త బాగుంటుంది అనమాట, రిలీఫ్గా ఉంటుంది. శొంఠి ఇష్టం లేని వాళ్ళు అల్లం ఒక యాలుక్కాయ కొట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రతిరోజు నేను యాలుక ఒకటి, చిన్న శొంఠి ముక్క కానీ అల్లం ముక్క కానీ ఉంటే వేసుకొని తాగుతూ ఉంటాను టీ. అంటే ఎక్కువ తాగట్లేదులేండి, టీ మానేసిన తర్వాత కూడా నాకు నిద్ర పడుతుంది అనమాట. టీ మూలం ఇన్ని రోజులు తెలియలేదు నాకు, ప్లస్ బ్లడ్ లేదు, అందుకే నిద్ర పట్టట్లేదేమో అనుకున్నాను. టీ వల్ల అనేది తెలిసింది, అందుకని పొద్దున్న సాయంత్రం అయితే తాగుతున్నాను. ఇంకేంటంటే సరదాగా షూట్ చేసిన వీడియో అండి ఇది. డైలీ వ్లాగ్స్ ఇందుకే చేయట్లేదు, ఇక్కడ నుండి డైలీ వ్లాగ్స్ వస్తాయన్నమాట. ఇంకా దేవుడి కూడా మొన్న క్లీన్ చేశాను. పీఠాలు కేసినవి ఉన్నాయి కదండి, దేవుడి విగ్రహం ప్రతిమల కింద పెట్టినవి క్లాత్లు అవి అయితే ఉన్నాయి కదా, అవన్నీ పూజకి సంబంధించినవన్నీ క్లీన్ చేసి ఆరేసాను అనమాట. ఇంకా మిషన్ దగ్గరికి వెళ్ళొచ్చాం అనమాట. వాసవి అనే అక్క ఉన్నారనమాట, బొటిక్ వాళ్ళు. అక్కడికి వెళ్తే అన్నవరం ప్రసాదము ఇంకా వేరే ప్రసాదాలు ఏదో తలుపులమ్మ తల్లి ప్రసాదాలు ఇచ్చారనమాట, అవైతే తీసుకొని వచ్చాము. ఇంకా నేను అప్పుడే వెళ్ళాను, వాళ్ళ బాబు ఎవరో తీసుకొచ్చి ఇచ్చారనమాట. అక్క అయితే మాకు కూడా బాగా క్లోజ్ అనమాట, అక్క మాకు కూడా ఇచ్చారు. ఇంకెక్కడైతే ఇది ఈరోజు వ్లాగ్ అండి, ఇది కూడా యాడ్ చేశాను. మా బాబుని ఫస్ట్ డే స్కూల్కి పంపిస్తున్నాను కదా, ఇలా అయితే రెడీ చేసి పంపిస్తున్నాను. నాకు ఇలా దువ్వి బొట్టు పెట్టి పంపించడం అంటే ఇష్టం, కానీ మా బాబుకి స్కూల్లో కొంచెం బొట్టు పెట్టుకుంటే అదో టైప్లో అంటారంట, అందుకని చెప్పేసి పిల్లలు ఏదో ఒకటి అంటారని చెప్పి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బొట్టు అయితే చెప్పేస్తాడు మామూలుగా. మరి ఈరోజు ఉంచుకుంటాడో లేదో మనకైతే తెలియదు, వచ్చిన తర్వాత అయితే చూడాలి. ఇంకా నేను దువ్వాను కదా తల, చూసారా, మళ్ళీ పక్కకి లాగుతున్నాడు అనమాట. తనకి నేను దువ్వినది ఏది నచ్చదు. దానైతే ఇంకా టిఫిన్ అయితే చేశారండి, చపాతీ అయితే చేశాను. ఇంకెళ్ళేటప్పుడు అయితే బాదం పప్పులు నైట్ నానబెట్టాను, అవి అయితే పెట్టి పంపిస్తున్నాను. మ్యాక్సిమం హెల్దీ ఫుడ్డే పెడతానండి, బయట ఎక్కువ తినము. ఏమైనా కావాలి అనుకుంటే చిన్న చిన్నగా ఎప్పుడైనా మంచూరియా అలాంటి, ఫ్రైడ్ రైస్ అలాంటివి తింటాం అనమాట, బిర్యానీలు అలాంటివి వెళ్ళి. నేనైతే మ్యాక్సిమం బయటే తినండి. చిన్నప్పటి నుండి మా అమ్మగారు చేసి పెట్టేవాళ్ళు మాకు. పెళ్ళైన తర్వాత ఇవి ఫాస్ట్ ఫుడ్లు అవి అలవాటైనాయి. ఇంకా శ్రీనివాస్ గారు అయితేనేమో బరువు ఎక్కువ ఉన్నది, తన బండి మీద అయితే పెట్టి తీసుకెళ్తున్నారు. ఇంకా తను కొన్ని బుక్స్ పెట్టుకున్నాడు కదా, ఎల్లో కలర్ బ్యాగ్, తనైతే ఇంకా సైకిల్ వేసుకుని వెళ్తున్నాడు అనమాట. ఇన్ని రోజులు ఇంట్లో ఉండి వెళ్తుంటే అదోలా అనిపిస్తుంది, అలవాటు అయిపోయాడు అనమాట బాగా మా బుడ్డోడు నాకు. ఇంకా స్కూల్కి అయితే తనని పంపించాను. ఇంకా ముగ్గు అయితే ఇట్లా వేసాను అనమాట. నేను ఇది పొద్దున పూట అయితే ముగ్గేనండి, మళ్ళీ అబద్ధం ఎందుకు చెప్పడం. సాయంత్రం పూట అయితే నేను ఊడ్చేసి ముగ్గేస్తాను, పొద్దున్నే అంటే కుదరదు అనమాట.
ముందు పార్క్ ఉంది కదా, బళ్ళు అవన్నీ పెడతారనమాట ఇంటి ముందు. అంత పొద్దున్నే ఊడ్చి ముగ్గేయాలంటే కుదరదు. 4కి అట్లా వచ్చేస్తారు వాళ్ళు వాకింగ్ చేయడానికి, అంకుల్ వాళ్ళు. అన్ని బళ్ళు అవన్నీ పెడతారు ఇంటి ముందు, అటు సైడ్ ఇటు సైడ్. అందుకని ఓడవటం కుదరదు అనమాట. అందుకని సాయంత్రం పూటే ఊడ్చి ముగ్గు అయితే వేసుకుంటాను. నాకు ముగ్గులు వేయటం రాదండి అంతగా. ఏదో ఫ్లవర్స్ వేస్తాను కానీ చుక్కల ముగ్గులు అయితే నాకు రాదు. ఇంకా ఇక్కడైతే అటు సైడ్ ఇటు సైడ్ గుమ్మం దగ్గర ఫ్లవర్స్ చెట్లు అయితే పెట్టామన్నమాట అందానికి. మా బూస్టి గాడు అయితే చూస్తున్నారు, ఇక్కడ చూసారు కదా.